అయితే ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ సందిగ్ధంగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,47,00,000 మందికి కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నట్టుగా చెప్పారు. అయితే ఈ పథకాన్ని ప్రజెంట్ అయితే తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా తెలుస్తుందన్నమాట. వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే జూలై 1వ తారీఖు నుంచి అయితే ఇస్తామని చెప్పారు గతంలోని. కానీ ఇప్పుడు ప్రజెంట్ దీన్ని అయితే వాయిదా వేసినట్టుగా తెలుస్తుందన్నమాట. సో కొన్ని రోజుల పాటు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనేది వాయిదా వేస్తే బాగుంటుందని చెప్పేసి ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవంగా చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చినట్లయితే కొత్తగా ఎవరినైతే రేషన్ కార్డులు పెట్టుకున్నారో, ఎవరికైతే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేశారో, ఎవరినైతే యాడింగ్లు చేస్తారో వారందరికీ కూడా దీనికి సంబంధించి రేషన్ పంపిణీ అయితే చేయాలి. వారికి కూడా రేషన్ కార్డులు అయితే ఇవ్వాలి. కానీ ఈ కార్యక్రమం అంతా కొంతవరకు ఆలస్యం అయితే అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంకా యాడింగ్లు అనేవి కావచ్చు, అదేవిధంగా కొత్తగా పెట్టుకున్న వారికి రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ పూర్తి స్థాయిలో అయితే కంప్లీట్ అవ్వలేదు. అందువల్ల ప్రజెంట్ ఏం చేస్తారంటే ఈ రేషన్ కార్డులకు సంబంధించి పంపిణీ అనేది అయితే వాయిదా వేయడం జరిగింది. అందువల్ల పాత కార్డులు ఉన్నవారు కొత్త కార్డుల కోసం చూసేవారు, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకున్నవారు, రేషన్ కార్డుల నుంచి స్ప్లిట్ అయిన వారు, రేషన్ కార్డులో కొత్తగా యాడింగ్ చేసుకున్నవారు అందరికీ కూడా ప్రజెంట్ ఈ కార్యక్రమం అయితే తాత్కాలికంగా వాయిదా పడడం జరిగింది. అయితే మళ్ళీ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు ఏంటి అనేది అయితే తొందరలోనే ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి. రేషన్ కార్డులకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.